యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు సహోదరులు జి విజయరావు గారి జన్మదినం సందర్భంగా భార్య కృష్ణకుమారి గారు, కుమారుడు కోడలు రవికుమార్, రూప, కుమార్తె అల్లుడు ప్రీతి, మురళీధర్, మనవరాలు సత్య సమర్పిస్తున్నారు. విజయరావు గారు, కృష్ణకుమారి గారు యేసే పరిష్కారం ప్రారంభ సంవత్సరాల నుండి మాకు ప్రతి మాసము సహకారాన్ని ఇస్తున్న కుటుంబం. ఏలూరు నగరంలో 4555 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము అని అనగా వందలాది మంది మా వెనక నిలిచారు. ఆ కారణం చేత ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. విజయరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు, కృష్ణకుమారి గారికి ధన్యవాదాలు. కుటుంబ సభ్యులను ప్రభు దీవించినట్లు ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు కృష్ణ కుమారి గారి భర్త గారు విజయరావు అన్న గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసునికి ఇచ్చిన నూతన జన్మదినం అనుదయా కిరీటంకై కృతజ్ఞతలు. కుమారుణ్ణి, కోడలను, కుమార్తెను, అల్లుడిని, మనవరాల్ని దీవించండి. ఈ కుటుంబం నమ్మకంగా సహాయం చేశారు. నమ్మకస్తునికి దొరికే మెండైన భాగ్యం ఈ కుటుంబానికి ఇవ్వండి. మీ దాసునికి ప్రభు దీర్ఘాయుష దయచేయండి. మీ చేతులకి ఈ కుటుంబాన్ని అప్పగిస్తున్నాము. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు. విడో పాస్టర్స్కి, నిబంధనకు, ఇతర అనేక కార్యక్రమాలకు కావలసిన ఆర్థిక నిధులు అనుగ్రహించుము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. మా రక్షకుడైన యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొంత ఆడియబుల్ డిస్టర్బెన్స్ బికాజ్ ఆఫ్ ద థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. ఈ దినం సహకరించమనవి. కీర్తనల గ్రంథం 132వ సంకీర్తన, 131వ సంకీర్తన 3 వచనాలు మాత్రమే ఉన్న ఈ సంకీర్తన ధ్యానించి ముందుకు సాగుదాం. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదికి చూచినవి కావు. నాకు అందని వాటి యందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసము చేసుకొనుట లేదు. ఇది దావీదు భక్తుడు వ్రాస్తున్న కీర్తన. దావీదు మహాచక్రవర్తి. చక్రవర్తికి అహంకారం సాధారణం. కానీ దావీదు చెప్పుకుంటున్నాడు దేవునితో, నాకు అహంకారం లేదు. అహంకారం అంటే నేను అనే ఈగో ప్రాబ్లం. నేనే కరెక్ట్, నేను చెప్పిందే అందరూ వినాలి, నేనే నాయకుడిని, నేనే జ్ఞానిని, నాకే అన్నీ తెలుసు, నాకున్న సామర్థ్యం ఎవరికి లేదు, నేను అందరికంటే ఎక్కువ, ఇలాంటి భావాలన్నమాట. అహంకారం ఒక మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. అతని అజ్ఞానం బయటపడుతుంది. అహంకారం అహంకారం వల్ల ఒక వ్యక్తి వెనకబడిపోతాడు.
ముందుకు సాగలేడు. యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు, దేవునితో చెప్తున్నాడు. ఎవరితోటైనా చెబితే బాగుంటుంది, కానీ దేవునితో చెప్పుకుంటే, దేవునితోనే చెప్పగలిగితే అది సాధారణ విషయం కాదు. దేవునికి హృదయం తేటగా కనిపిస్తుంది, మనుషులకు హృదయం కనిపించదు. ఒక మనిషికి మరొక మనిషి యొక్క హృదయం ఏమాత్రం అర్థం కాదు, ఏమాత్రం తేటగా తెలియదు. దేవుని వాక్యం చెబుతోంది, ప్రతి మానవుని హృదయం దేవునికి తేటగా కనిపిస్తుంది. దేవునికి మరుగైనది ఏదీ లేదు. అలాంటి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నా హృదయం అహంకారం కలది కాదు అని చెప్పాడు అంటే ఇట్ ఈస్ ట్రూ, సత్యం అన్నమాట. దేవుని ఎదుట సత్యమే చెప్పాలి, లేకపోతే తెలిసిపోతుంది ఆయన. మనుషులు ఎదుట ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు, దేవుని ఎదుట చెప్పలేం. ఉదాహరణ యోబు వ్యాధిగ్రస్తుడయ్యాడని తెలిసి అతని 3 సహోదరులు, వారితో మరొక యవ్వనుడు వచ్చారు. వారం దినాలు మాట్లాడకుండా ఎదురుగా కూర్చొని ఏడ్చారు. వారం దినాల తర్వాత ఒక్కొక్కరు యోబును పరామర్శించి మాట్లాడుతున్నారు. ఒక్కొక్కరు మాట్లాడుతుంటే యోబు ప్రతిస్పందన ఇస్తూ తాను నీతిమంతుడని చెప్పుకున్నాడు. అహంకారం అంటే అదే. నా అంత నీతిమంతుడు లేడు, దేవుడే ఇలా చేస్తున్నాడు నా పట్ల. దేవుని నిందించాడు. చాలా వారింప ప్రయత్నం చేసిన మిత్రులు మౌనులైపోయారు. సోదరుడా, సోదరి, మనుషుల ఎదుట నీవు మాట్లాడితే వారిని ఒప్పింప చేయొచ్చేమో, కానీ దేవుని ఎదుట నువ్వు మాట్లాడినప్పుడు నీవే ఒప్పింప చేయబడతావు. నిన్ను నీవు ఒప్పుకోవాల్సిందే, ఆయనకి మరుగైంది ఏదీ లేదు. ఈ మాట మనం చెప్పగలగాలి, యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు. కెన్ యూ సే దట్? కెన్ ఐ సే దట్? నేను చెబుతానా? మనం చెబుతామా? చాలా సందర్భాల్లో మనం వెన్ వీ కంపేర్ విత్ అదర్స్, ఇతరులతో పోల్చుకుని వీళ్ళకంటే మనం చాలా బెటర్ అనుకుంటాం. అదే అహంకారం. అయ్యో నేనే పాటి వాడిని అనుకున్నవాడే అహంకారం లేనివాడు. నాలో ఏ యోగ్యత లేదు అనుకున్నవాడే అహంకారం లేనివాడు. దావీదు అన్నాడు, దేవా నేను మిన్నలిని అన్నాడు, చచ్చిన కుక్క వంటి వాడిని. అవును, అహం లేకపోతే దేవుడు మన యందు సంతోషిస్తాడు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవటం లేదు. గుడ్ హ్యాబిట్. ఒక మనిషి సౌఖ్యంగా ఆనందంగా జీవించాలంటే తనకు అందని వాటిని ఆశించకూడదు, తన స్థాయికి మించిన వాటిని కోరుకోకూడదు, వాటి కొరకు ప్రయాసపడకూడదు. దర్శనం వేరు, జాగ్రత్తగా వినండి, దర్శనం వేరు, సొంత ఇష్టంతో కోరుకోవటం వేరు. దైవ దర్శనం చొప్పున ఉన్నత కార్యాలు సాధించాలని విశ్వాసంతో ముందుకెళ్ళటం ఎన్నడూ కూడా తప్పు కాదు. తన స్థితి కంటే గొప్ప వాటిని, తన హోదా కంటే గొప్ప వాటిని, తనకు అందని వాటిని అందుకోవటానికి ప్రయత్నం చేయటం ఉంది చూశారు. అది శరీరేచ్ఛలను నెరవేర్చుకునే స్వప్రయత్నం. అటువంటి స్వప్రయత్నం ఎన్నడూ కూడా ఫలించదు. ఫలించదు సరికదా, బాధకు కారణమవుతుంది. నీ స్థితి పడిపోవటానికి కారణమవుతుంది. సోదరుడా, సోదరి, మనం ఎప్పుడు కూడా తగ్గింపు జీవితాన్ని అలవాటు చేసుకోవాలి, దీనత్వాన్ని అలవాటు చేసుకోవాలి.
సింపుల్ లైఫ్ మనకు కావాలి. అపోస్తలులను చూడండి. అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో పేతురు అరెస్ట్ చేయబడినప్పుడు అతని దగ్గర క్యారీ బ్యాగ్ కూడా లేదు, ఒక పైతుండు మాత్రమే ఉంది, చేతి రుమాలు మాత్రమే ఉంది, ఇంకేమీ లేవు. ఎందుకు తనను తాను అంతగా హ్యూమిలియేట్ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు, దీనత్వం తెచ్చుకున్నాడు? దేవుడు చూసుకుంటాడు, దేవుడే నా అవసరాలు తీరుస్తాడు, దేవుని కొరకు బ్రతుకుదాం అనుకొని వారు ఉన్నదంతా త్యాగం చేశారు. అపోస్తలుడైన పౌలు సన్హెద్రిన్ సభ సభ్యుడు, రోమా ప్రభుత్వంలో గవర్నర్ ర్యాంకర్, పరిశీల జాతిలో పేరెన్నికగన్నవాడు, గమాలియేలు పాదాల చెంత ధర్మశాస్త్రం అభ్యసించినవాడు. అతడు తన లేఖలో వ్రాస్తున్నాడు, నేను మరిచిపోయి వచ్చిన అంగీ తీసుకురమ్మన్నాడు. హౌ సింపుల్ దే లివ్డ్. ఎంత తగ్గింపు జీవితంతో వారు జీవించారు. వారు కోరికలు లేకుండా చేసుకోవటమే కాదు, దీనత్వాన్ని అభ్యాసం చేశారు. యేసుక్రీస్తు ప్రభువు ఉత్తమ మాదిరి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడు. తానెన్నడూ కోరుకోలేదు, గొప్ప వాటి మీద అభ్యాసం చేసుకోలేదు. ఆఖరికి ప్రభు ఒక్క యెరూషలేము ప్రవేశం విషయంలో లేఖనం నెరవేర్పు తప్ప వాహనాన్ని వాడినట్టుగా కూడా లేదు బైబిల్లో. ఆయన అంతా నడిచే తిరిగాడు. ఆయన మెటీరియల్ క్యారీ చేసినట్టు ఎక్కడ లేదు. మార్గంలో కంకులు కనిపిస్తే వాటిని తెంచుకుని తిన్నాడు. కాబట్టి ఆయన అభ్యాసాలు ఏమిటి? ఆయన అభ్యాసం చాలా సింపుల్ లైఫ్ లీడింగ్. ఇది నీ స్థితిని బట్టి నీవు కాక, నీ స్థితిని వదిలి నిన్ను నీవు తగ్గించుకోవటం. అలా చేసినప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు. 2వ వచనం, నేను నా ప్రాణమును నెమ్మలపరుచుకునున్నాను, సముదాయపరుచుకునున్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్టు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉంది. బట్ ఐ హ్యావ్ కామ్డ్ అండ్ క్వైటెడ్ మై సోల్ like a weaned child with its mother. Like a weaned child is my soul within me. పాలు విడిచిన బిడ్డ తల్లి దగ్గర ఎలా ఉంటుందో అలాగున నేను ఉన్నాను. నా ప్రాణం నా దగ్గర ఉంది. నా ప్రాణాన్ని నేను నెమ్మది చేసుకున్నాను, సముదాయించుకున్నాను. ప్రాణము అనే పదం ఇక్కడ వాడాడు. 103వ సంకీర్తనలో నా ప్రాణమా యెహోవాను సన్నతించు అన్నాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవద్దు అని చెప్పాడు. ప్రాణము ఆత్మ శరీరములను కలిపి ఉంచేది. ఆ ప్రాణం శరీరాన్ని విడిచినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ప్రాణము శరీరాన్ని మోటివేట్ చేస్తుంది. ప్రాణము అగ్నిగుండాన శిక్షకు గురైనటువంటిది. కాబట్టి ప్రాణం పోరాడుతుంది. సౌఖ్యం కావాలని, ఘనత కావాలి అని, పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు కావాలి అని ప్రాణం పోరాడుతుంది. ఆ ప్రాణాన్ని నెమ్మది చేసుకోవటం రావాలి, నిమ్మళపరుచుకోవటం రావాలి, సముదాయించుకోవటం రావాలి. ప్రభువును ఉదాహరణగా పెట్టుకున్నప్పుడే అది నిమ్మళిస్తుంది, ఇక దేనికి నిమ్మళించదు. ప్రభువు ఒక్కడే నిజమైన మాదిరి. మానవుల్లో ఏదో ఒక లోపం
ఉండి ఉండకపోదు. ఎంత పెద్ద భక్తునైనా, ఎంత పెద్ద ఋషినైనా తీసుకోండి, వారిలో వారి ప్రాణం ఏదో ఒక సౌఖ్యానికి అరులు చాచినదయ్యే ఉంటుంది. కానీ ప్రభు తన ప్రాణాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేసుకున్నాడంటే, సంఘం కొరకు ప్రాణాన్ని ఇచ్చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు, సంఘాన్ని తనకు ప్రియమైనదిగా ఎంచుకున్నాడు. దేవుని మాట ప్రియమైనదిగా ఎంచుకున్నాడు తప్ప తన సొంత ప్రాణాన్ని, తన సొంత ఇష్టాన్ని ప్రియమైనదిగా ఎంచుకోలేదు. తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక, నా చిత్తం కాదు అని ప్రార్థించాడు. స్వచిత్తాన్ని విసర్జించగలగటం, ప్రాణాన్ని సముదాయించుకోవటం, ప్రాణాన్ని నెమ్మది చేసుకోవటం. అవునా ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రాణం మిమ్మల్ని ఎన్నో కోరికలు కోరుతుంది, ఎన్నో ఆశలు తీర్చుకోమని ప్రలోభ పెడుతుంది, ఆహ్వానిస్తుంది. దైవ చిత్తం కంటే ఏది మన ప్రాణం కోరుకోకూడదు. ఆ స్థాయికి మనం మన జీవితాలు నెమ్మది చేసుకోవాలి. అపోస్తలుడైన పేతురు ప్రభువునదే అడిగాడు, ప్రభువా, మేమన్నీ విడిచి వచ్చాం, మాకేం సంభవిస్తుంది, మాకేం దొరుకుతుంది? అదే ప్రాణం అడిగే ప్రశ్న, అదే ప్రాణం అడిగే ప్రశ్న. నేనైతే నా జీవితంలో నాకేం దొరుకుతుందని నేను అన్నాడు. నా ప్రాణం నన్ను అడగనివ్వలేదు. నేను ఒక్కటే కోరుకున్నాను, నేను పరలోకంలో ఉంటే చాలనుకున్నాను. నా అంతటి పాపి రక్షించబడి పరలోకంలో ఉంటే చాలనుకున్నాను. ఇక నా ప్రాణం దేన్ని కోరుకోలేదు. జీవ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, అట్లాంటి ఎక్స్పెక్టేషన్ కూడా నేను వెళ్ళలేదు, ఆలోచనలోకి వెళ్ళలేదు. భూమి మీద నా కోసం నేనేం కోరుకోలేదు. కోరుకొని ఉంటే దానికోసం ప్రయత్నం చేసేవాడినేమో, కోరుకోలేదు. నేను కోరినది నా కొరకు ఎప్పుడు కోరలేదు. నేను కోరినది దేవుని కొరకే, దేవుని పిల్లల కొరకే కోరాను. అందుకే నా హృదయంలో ఒక తృప్తి ఉంది. 25వ సంవత్సరం నేను దేవుని సేవకు వచ్చి నా దేవుణ్ణి నేను సంపూర్ణంగా వెంబడించడానికి నా హృదయాన్ని, నా మనసును, నా ప్రాణాన్ని తేటగా ప్రభు ఎదుట ఉంచగలిగాను అనే ఒక ఆనందం నా జీవితంలో ఉంది. పేతురు భక్తునికి ప్రభువు చెప్పారు, ఇహమందు 100 రెట్లు, పరలోకమందు నిత్య జీవం. పరలోకంలో నిత్య జీవం చాలదా పేతురు? ఈ అశాశ్వత 70 సంవత్సరాల జీవితంలో ఏమి సంపాదించినా నిత్య జీవానికి పోకపోతే ఏమిటి ప్రయోజనం? కనుక మీ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడ్డాయి, సంతోషించండి అన్నారు ప్రభు. అవును, మన పేర్లు లిఖించబడ్డాయి. ఎవరు తన ప్రాణాన్ని ఉపేక్షించుకుంటారో, ఆయన వెంబడిస్తారో, వారి పేర్లు జీవ గ్రంథంలో లిఖించబడతాయి. సోదరుడా, సోదరి, నీ జీవితం ప్రత్యేకమైంది. నువ్వు భూమి మీదకి ఊరికనే పంపబడలేదు. నీ కాలంలో నీ ప్రభావం చాలా ఉంది. నీ కాలంలో నీ జీవితం ద్వారా సమాజానికి దేవుడి సందేశాన్ని ఇవ్వాలని ఆశించి ఈ ప్రజల మధ్య నిన్ను ఉంచాడు. ప్రతి భక్తుని జీవితం అంతే, ప్రతి విశ్వాసి జీవితం కూడా అంతే. దేవుడు మిమ్మల్ని తన బిడ్డలుగా, తన వాక్యం నెరవేర్చు శూరులుగా సమాజంలో సాక్షార్థమై ఉంచుకున్నాడు. కనుక మనం మన జీవితం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. నా ప్రాణాన్ని నిమ్మడపరుచుకున్నాను, సముదాయించుకున్నాను. తల్లి దగ్గర ఒక బిడ్డ ఉన్నట్టుగా నా ప్రాణం నా దగ్గర ఉంది. తల్లి దగ్గర బిడ్డ చేతుల్లో ఉండిపోతుంది. ఆ బిడ్డ ఎటు వెళ్ళాలన్నా తల్లి అలౌ చేయాలి. ఇండిపెండెంట్గా షీ కెనాట్ వాక్, బేబీ కెనాట్ వాక్.
వెళ్ళలేదు, పాలు విడిచిన పిల్ల పరిగెత్తలేదు. అలాగున ప్రాణాన్ని పసిబిడ్డగా ఉంచుకున్నాను అన్నాడు. తల్లి గైడెన్స్ తప్ప సొంత గైడెన్స్ లేదు. తల్లిపై ఆధారపడి వెళ్ళటమే తప్ప సొంతకి వెళ్ళిపోవటం లేదు. అలాగే తన ప్రాణం తన ఆత్మ కంట్రోల్లో ఉంచుకున్నాడు. ఆత్మ ఏది నడిపిస్తే అదే నడిచాడు. ఆత్మచేత శరీర క్రియలను చంపండి, అప్పుడు మీరు జీవిస్తారు అని పౌలు గారే చెప్పారు. కనుక ఇక్కడ దావీదు తన ప్రాణాన్ని దేవుని వాక్యం యొక్క కంట్రోల్లో, ధర్మశాస్త్రం యొక్క కంట్రోల్లో ఉంచుకున్నాడు. 3వ వచనం, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇశ్రాయేలు అని పిలుస్తున్నాడు. మొదటి వచనంలో యెహోవా అని పిలిచాడు. 3వ వచనానికి వచ్చేటప్పటికి దేశాన్ని పిలుస్తున్నాడు, ప్రజల్ని పిలుస్తున్నాడు. చూడండి, నేను ముందే చెప్పాను, ప్రతి మనిషి జీవితం దేవుని కొరకు మరియు సంఘం కొరకు. ధర్మశాస్త్రం అదే చెబుతోంది. దేవుని ప్రేమించటం, రెండో భాగం మనుషుల్ని ప్రేమించటం. దేవుని ప్రేమించాలి పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో. మనిషిని ప్రేమించాలి తన వలె అన్నప్పుడు సమస్తము అని అర్థం. సంపూర్ణ శక్తితో ఇతరులను ప్రేమించడం. దేవునితో చెప్పాడు, దేవ నీతో సంబంధం ఉంది, నాకు అహంకారం లేదన్నాడు. అహంకారం లేని హృదయంలో దేవుని నివాసం ఉంటుంది. అలాగే తన ప్రజలతో చెబుతున్నాడు, ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద కూడా అనలేదు, మీదనే అన్నాడు. ఓ ఇజ్రాయెల్, హోప్ ఇన్ ద లార్డ్ ఫ్రమ్ దిస్ టైమ్ ఫోర్త్ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఓ ఇజ్రాయేలు, ఇట్ ఈస్ కాలింగ్ ద నేషన్. కాలింగ్ ద నేషన్, దేశాన్ని పిలుస్తున్నాడు. ఓ ఇజ్రాయేల్, ఇశ్రాయేలు దేశము యునైటెడ్ కింగ్డమ్గా ఉంది. అప్పుడు కలిసి ఉన్నాయి, 12 గోత్రాలు కలిసి ఉన్న సందర్భం అది. ఐక్యత కలిగిన ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకున్నాము. మానవుడు తన జీవితం సక్సెస్ఫుల్గా కొనసాగించాలంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. హోప్ ఇన్ గాడ్ ఎలోన్. దేవుని మీదనే ఆశ పెట్టుకోవాలి, దేవుని మీదనే నిరీక్షణ పెట్టుకోవాలి, సొంత ప్రయత్నం మీద కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అపారమైన శక్తి గలవాడు. మీ ఎంతటి అవసరమైన ఆయన ఎదుట అల్పమైనది. జెరుబ్బాబెలును అడ్డగించు, ఓ గొప్ప పర్వతమా, నీవెంతటి దానవు, చదును గల భూమిగా మారిపోతావని హెచ్చరిక ఇచ్చాడు. జెరుబ్బాబెలును అడ్డగించు, ఓ గొప్ప పర్వతమా, నీవెంతటి దానవు, చదును భూమిగా మారుతావు. జెరుబ్బాబెలు ఎవరు? ఇశ్రాయేలీయులు, యూదావారు చెర అనంతరం జెరుబ్బాబెలు నాయకత్వంలోనే దేవాలయం కట్టడానికి వెనక్కి వచ్చారు. దేవాలయం నిర్మాణానికి ఆటంకపరుస్తున్నటువంటి గుంపు దేవుని వాక్యం హెచ్చరిక చేసింది వాళ్ళకి, మీరంతా అధికారంలో ఉన్న, శక్తిలో ఉన్న, మీ అధికారాలు పోతాయి, మీ శక్తులు పోతాయి. యూ విల్ బికమ్ జీరో. నువ్వు నేలకు నరకబడతావు. పర్వతము అనేది స్థిరత్వానికి, అధికారానికి సూచన. అధికారానికి సూచనగా ఉన్న పర్వతం, స్థిరత్వానికి సూచనగా ఉన్న పర్వతం మానవ ప్రభుత్వాన్ని సూచిస్తుంది, మానవ బలాన్ని సూచిస్తుంది. ఆ పర్వతంతో చెబుతున్నాడు. ఒక దైవజనుడిని ఎదిరించడానికి ప్రయత్నం చేస్తున్న ఎటువంటి వ్యక్తులైనా, ప్రభుత్వమైనా చదును భూమి అయిపోతారు, కనబడకుండా కనుమరుగవుతారు. ఇది వాస్తవం. బైబిల్ హిస్టరీ తెలియచేస్తోంది.
ఆ రోజే కాదు, ఈరోజు కూడా అదే వాక్యం ఖచ్చితం, ఖచ్చితం, అందులో తేడా లేదు. కాబట్టి ఇశ్రాయేలు వినుము, నీవు యెహోవా మీదనే ఆశ పెట్టుకొను. చాలా సందర్భాల్లో మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. పలానా వారు చెబితే నా పని అవుతుంది, పలానా వారు నాకు సిఫారసు ఇస్తే నా పని అవుతుంది, పలానా వారి ప్రాపకం నాకుంటే నేను మన్నగలుగుతాను. మానవునిగా ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయండి. కానీ వాటికంటే స్థిరమైన విశ్వాసం మనకుంది కదా. మన ప్రభువు ఉన్నాడు కదా. మోకరించు, ప్రార్థన చేయి. నీకు అసాధ్యంగా ఉన్నది, నీకు ఆటంకంగా ఉన్నది, జెరుబ్బాబెలును అడ్డగించు ఆ గొప్ప పర్వతం చదును భూమి అయినట్టు నీకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు నిర్వీర్యమైపోతాయి. సోదరుడా, సోదరి, నీ దేవుడు సామాన్యుడు కాడు. ఆయన సర్వలోకానికి సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. నువ్వు ప్రార్థించట్లేదేమో, నీ సమస్యలు అట్లాగే ఉంటున్నాయి. ప్రార్థన చేయి, ప్రార్థించు, చాలు. దేవుడు నీ కార్యాలు జరిగిస్తాడు. దేవునిపై ఆధారపడి చాలు, ప్రభు నీ కార్యాన్ని జరిగిస్తాడు. నిన్ను తలెత్తుకునేట్టు చేస్తాడు. నీ శత్రువులు, నీ విరోధులు, నిన్ను ఆటంకపరచువారు విస్మయం చెందుతారు, ఆశ్చర్యపడతారు. ఎవరున్నారు ఈయన వెనకాల, ఎవరున్నారు ఈమె వెనకాల, ఇంత గొప్ప కార్యం జరిగిపోయింది ఏమిటి, ఎంత ఆపినా ఆగటం లేదేమిటి, ఏదో శక్తి ఉంది వెనకాల. బికాజ్ హీ ఈజ్ ఎ క్రిస్టియన్, బికాజ్ షీ ఈజ్ ఎ క్రిస్టియన్, బికాజ్ దే ఆర్ క్రిస్టియన్స్. వాళ్ళు ప్రభు బిడ్డలు, అందుకే వారికి ఎదురు లేకుండా ఉంది అనే భావన నీ శత్రువుల్లో దేవుడు కల్పించి తీరుతాడు. నువ్వు మోకరించు, మోకరించి ప్రార్థన చేయి, చాలు. నీ చుట్టూత దేవుడు యెరూషలేము చుట్టూత కొండలు ఉన్నట్టుగా ఉండి కాపాడతాడు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు సహోదరులు జి విజయరావు గారి జన్మదినం సందర్భంగా భార్య కృష్ణకుమారి గారు, కుమారుడు కోడలు రవికుమార్, రూప, కుమార్తె అల్లుడు మనుమరాలు ప్రీతి, మురళీధర్, సత్య సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన జి విజయరావు గారికి మీరిచ్చిన నూతన జన్మదినం దయా కిరీటం కొరకు స్తోత్రాలు. కృష్ణకుమారి గారిని, వారి కుటుంబ సభ్యులను దీవించండి. ప్రత్యేకంగా నూతన ఎపిసోడ్ సహకారాన్ని పంపండి. ఆరోగ్యాన్ని మీ దాసుడనైన నాకు అనుగ్రహించండి. మా ప్రేక్షకులను దీవించి మీ కృపలో వర్ధల చేయండి. యేసు దివ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.